అలా ఆయన సంచారం చేస్తున్నప్పుడు 2 పక్షులు కనిపించాయి. ఒకటి ఆడపక్షి, ఒకటి మగపక్షి. ఈ 2 కూడా ఆడుతూ ఉన్నాయి, సంతోషంగా క్రీడిస్తూ ఉన్నాయి. చూశాడు ఆయన దూరం నుంచి. చాలా అద్భుతంగా ఉంది దృశ్యం. అడవి అంతా కూడా చాలా బ్రహ్మాండంగా పుష్పించి ఉంది, పచ్చగా ఉంది. అంతా చూస్తున్నాడు. ఈలోగా ఎలా జరిగిందో ఏమైందో తెలీదు, దూరం నుంచి ఒక వేటగాడు బాణాన్ని వదిలాడు. ఆ బాణం వచ్చి మగపక్షికి తగులుతుంది. తగిలి ఆ పక్షి అక్కడ కొట్టుకుంటూ ప్రాణాలు విడిచేస్తుంది. ఆ ఆడపక్షి ఏడుస్తూ కూర్చుంటుంది, ఆ మగపక్షిని చూసి బాధపడుతూ ఉంటుంది. ఈ దృశ్యాన్ని వాల్మీకి మహర్షి చూస్తారు. ఇది చాలా బాధాకరమైన దృశ్యం. ఆయన మనస్సు చాలా దయాపూర్ణమైన మనస్సు, హృదయం. అటువంటి మహర్షి అప్పటి వరకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్న దృశ్యం ఒక సెకండ్లో మారిపోయింది. మన జీవితంలో కూడా ఇటువంటి ఘట్టాలు చాలా వస్తాయి. చాలా బాగున్నారండి, చాలా ఆనందంగా ఉన్నారు, ఇప్పటి వరకు మాతో మాట్లాడుతూనే ఉన్నారు, ఈలోగా ఏమైందో తెలియదు అని అంటారు. అప్పటి వరకు బాగున్న పరిస్థితి ఉన్నట్టుండి మారిపోతుంది. ఎందుకు మారింది, ఎలా మారింది, దాన్ని ఎవరు చెప్పలేరు. అలాగే వాల్మీకి మహర్షి కూడా అప్పటి వరకు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్న ఆ దృశ్యం ఒక్కసారికి మారిపోయింది. ఎంత బాగున్నాయి ఈ పక్షులు అనుకున్నాడు. ఇంకా పూర్తిగా చూడనూ లేదు ఆ పక్షుల్ని. ఈలోగా ఒక వేటగాడు కొట్టేశాడు. ఆ కొట్టడం వల్ల ఆ ఆడపక్షి ఏడుస్తూ కూర్చోవటం, ఆ దృశ్యాన్ని చూసి మనస్సు కరిగిపోయి వాల్మీకి మహర్షికి కరిగినప్పుడు కోపం వచ్చేసింది ఆయనకి. ఎవరు ఇలా సంతోషంగా ఆనందంగా ఉన్న పక్షిని కొట్టినవాడు? ఎవరైనా నిద్రిస్తూ ఉంటే, లేదా భార్యాభర్తలు ఏదైనా రహస్యంగా మాట్లాడుతూ ఉంటే, లేదా ఎవరూ వినకూడదు అని దూరంగా వెళ్ళి ఎవరైనా ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటూ ఉంటే, మనం రాకూడదని ఏదైనా ఒక సన్నివేశం జరుగుతూ ఉంటే, అటువంటి వాళ్ళకి మధ్యలో భంగపరచకూడదు అని చెప్తారు. అది చాలా తప్పు, దోషమని. పక్షిని కొట్టడం వేటగాడికి సహజం, దానిలో ఏం తప్పు లేదు, కొట్టచ్చు. వాడి తిండి అది, వాడి ఆహారం అది. కానీ వాడికే కొన్ని నియమాలు ఉన్నాయి, వాళ్ళు కూడా కొన్ని నియమాలను పాటిస్తారు. అలా ప్రతి వాళ్ళకి ఒక నియమం ఉంటుంది. ఆ నియమం తృప్తితో వస్తుంది. ఆ తృప్తి అనేది మనస్సులో లేకపోతే చాలా కష్టం. అలా వాడికి, ఆ వేటగాడికి తృప్తి అనేది లేదు. చాలా పక్షులు ఉన్నాయి, ఏ పక్షినైనా కొట్టచ్చు. అలా కాక సంతోషంగా ఉన్న 2 పక్షులను ఎందుకు కొట్టాడు? అది వాల్మీకి మహర్షికి చాలా బాధ కలిగించింది. ఆ బాధలో, ఆ దయలో ఆయనకి తెలియక, ఆయన బాగా చదువుకున్నవాడు, తపస్సు చేసినవాడు కదా, మనలాంటి వాళ్ళైతే కోపంగా తిట్టేవాళ్ళు, ఎవడరా అది కొట్టింది అని తిట్టేవాళ్ళేమో. ఆయన మనస్సులో దయ, చదువు, సంస్కారం ఉంది కాబట్టి మానిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం. ఇది రామాయణానికి మూల శ్లోకం, చాలా ముఖ్యమైన శ్లోకం. వాల్మీకి మహర్షి యొక్క మొదటి శ్లోకం ఇది. మానిషాద ప్రతిష్టాంత్వం. నిషాద అంటే ఓ వేటగాడ, ఎవరైతే ఈ పక్షుల్ని కొట్టాడో వాణ్ణి గురించి చెప్తున్నాడు ఆయన. మానిషాద ప్రతిష్టాంత్వం, నువ్వు ఎక్కువ రోజులు జీవించకుండా ఉండు. ఎందుకని అంటే యత్క్రౌంచ మిథునాదేకం, హాయిగా ఆడుకుంటున్న పక్షుల్లో ఒక పక్షిని కొట్టేశావు కాబట్టి, నీకు ఆ దోషం వచ్చింది కాబట్టి, ఆ పాపం నీకు వచ్చింది కాబట్టి ఎక్కువ రోజులు జీవించకుండా ఉండు అని శపించేశాడు. ఏదో కొట్టాడు, ఈయనెవరండి శపించటానికి అని మనకు అనుమానం కలగచ్చు. కొన్ని సందర్భాల్లో దారి తప్పినప్పుడు, లోకంలో అది వాళ్ళ వృత్తి, వాళ్ళ ధర్మమైనా కూడా దారి తప్పినప్పుడు దాన్ని మళ్లించడానికి పెద్దలు అటువంటి పని చేస్తారు. అలాగే వాల్మీకి మహర్షి కూడా మనకి ధర్మాన్ని తెలపడం కోసం ఆ సమయంలో శపించారట. మానిషాద ప్రతిష్టాంత్వం. ఇది బోయవాడి విషయంలో మాత్రమే కాదు, శ్రీమన్నారాయణుడి విషయంలో కూడా ఆ స్వామి చెప్పిన మాట సత్యమే అవుతుంది. మా అని ప్రారంభమైంది వాల్మీకి మహర్షి మాట. మా అంటే లక్ష్మీ అమ్మవారు అని అర్థం. మానిషాద అంటే శ్రీనివాస అని అర్థం. శ్రీనివాస, వెంకటేశ్వర, శ్రీమన్నారాయణ, హే మహావిష్ణు, నువ్వు ఆ రాక్షస దంపతుల్లో చాలా కామంతో కళ్ళు మూసుకుపోయి ఉన్న రావణాసురుని కొట్టావు.
రావణాసురుని కొట్టి లోకానికి కలిగిన కష్టాన్ని పరిహారం చేసి ఉన్నావు. అటువంటి నీ కీర్తి ప్రపంచంలో శాశ్వతంగా ఉండనిగాక అనే అర్థం కూడా ఈ శ్లోకానికి వస్తుంది. అది వాల్మీకి మహర్షి యొక్క చమత్కారం. ఆయనకు తెలియక వచ్చిన శ్లోకం అది. ఎన్నో సందర్భాల్లో నాకు తెలియక చాలా కవిత్వాలు వస్తున్నాయండి అంటారు పిల్లలందరూ కూడా. అది ఎలా సాధ్యమైంది అంటే అది గురుకృప. ఆయన గురుకృప కలిగింది కదా వాల్మీకి మహర్షికి, నారదుడి కృప కలిగింది కదా, ఆ కృపతో ఆయనకు వస్తోంది. అందుకనే గురువుని ఎప్పటికీ మర్చిపోకూడదు, చాలా దోషం అది. అలా ఆయనకు తెలియక ఆ శ్లోకం వచ్చేప్పటికీ ఆయనకే ఆశ్చర్యమైంది. ఈరోజు వరకు నేను ఇటువంటి శ్లోకాలు రచన చేయలేదే, ఇలా ఈ శైలిలో నేను ఎప్పుడు మాట్లాడలేదే, ఇది చూస్తే చాలా సమంగా ఉంది, దీనిలో అక్షరాలన్నీ కూడా అలా అలా ఏరి కోరి కూర్చినట్టుగా ఉన్నాయి, చాలా చిత్రంగా చాలా చమత్కారంగా ఉంది, ఇది ఎలా సాధ్యమైంది ఆలోచన చేశాట. అసలు ఇది మాట కాదు, ఇది శ్లోకం. నేను శోకంలో ఆడిన మాట శ్లోకమైంది. చాలామంది కవుల్ని అడిగితే మీకు ఇన్ని పాటలు రాశారు కదా, ఏ పాట చాలా ఇష్టం అన్నప్పుడు కవులు చెప్పే మాటట, మేము చాలా దుఃఖంలో ఉన్నప్పుడు రాశామే, ఆ పాట చాలా బాగా వచ్చింది అని చెప్తారు. ఏమో మరి అది కవులకు ఉన్న విశేష లక్షణం అది. అలా ఆయన ఆ దుఃఖంలో ఉన్నప్పుడు రాశాడు కదా, అందుకనే దుఃఖంలో ఉన్నప్పుడు మనకి ఇష్టమైనది ఏదైనా రాస్తూ కూర్చోవాలని చెప్తారు. చాలా ఇష్టమైంది మనస్సుకి, అది వచనం కానీ పద్యం కానీ ఏదైనా సరే రాయాలి లేదా చదవాలి అని చెప్తారు. ఆ దుఃఖాన్ని మరిచిపోవటం కోసం మరుస్తాం, ఆ శక్తి ఉంది, వాక్శక్తి అంటారే. అలా ఆయనకు అనిపించింది ఇదేంటిది, ఇది ఎట్లా వచ్చింది అని ఆశ్చర్యపోయాట ఆయన. ఈ శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే ఆ కమండలంలోకి వెళ్ళిపోయి ఆ దార పడకుండా చూస్తాడు. ఎంత పట్టుకున్నా కానీ దార వస్తలేదు. ఆ సమయంలో బలిచక్రవర్తి ఆశ్చర్యపోతుంటాడు, దార ఎందుకు వస్తలేదని. చిన్న బాలుడైన ఉపేంద్రుడికి అర్థమవుతుంది, ఓహో ఇందులో ఉన్నది శుక్రాచార్యుడు అడ్డం పడుతున్నాడని చెప్పి ఒక దర్భ తీసి అందులో ఆ కమండలంలోకి ఇలా పెట్టి కొట్టేటప్పటికి అతనికి కన్నుకు తగులుతుంది. కన్నుకు తగిలేటప్పటికి తాను వెనక్కి జరిగేటప్పటికి దార పడడం మొదలు పెడుతుంది. అయితే మీరు ఎప్పుడు చూడండి, శుక్రాచార్యుడికి ఒకటే కన్ను ఉండడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఆ శ్రీహరి చేసిందే. అయితే ఎప్పుడైతే దార పడుతుందో నువ్వేది అడుగు నేను ఇస్తాననేటప్పటికీ ఆ బాలుడు అడుగుతాడు, నాకు ఏమీ వద్దు, నువ్వు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు 3 అడుగుల స్థలం ఇస్తే చాలు అంటాడు. ఈ బలిచక్రవర్తి అనుకుంటాడు, ఏంటి బాలుడు 3 అడుగులు అవుతున్నాడు, మా గురుగారేమో ఇతను శ్రీహరి అన్నాడు, నా ప్రాణం పోతుంది అనుకున్నాడు, ఏమీ అడగలేదని అనుకుంటాడు. అనుకునేటప్పటికి సంతోషంగా నీకెక్కడ కావాలనిస్తే అక్కడ 3 అడుగులు ఇస్తానంటాడు. అనేటప్పటికీ ఆ భటుడు అంటే వామనుడని ఎందుకన్నారంటే ఆ పొట్టిగా ఉన్నాడు కనుక వామనుడయ్యాడు, కానీ తన పేరు ఉపేంద్రుడు. అంతే, ఎంతగా పెరిగిపోయాడంటే 1 అడుగు భూమి ఎంత పెట్టేటప్పటికి భూమి కింద భూదేవి అయిపోయిందంట, ఇంకో అడుగు ఎత్తి పెట్టేటప్పటికి ఆకాశం అయిపోయిందంట. అప్పుడు అడిగాడంట బలిచక్రవర్తిని, నాకు 3వ అడుగు మరి ఎక్కడిస్తావు అన్నాడంట. అనేటప్పటికీ సంతోషపడిపోతూ తాను ఎంతగా పొంగిపోతున్నాడంటే కళ్ళల్లోకి ధారగారుతుంది. నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుంటానో, ఎన్ని మంచి పనులు చేసుంటానో, నా ఇంటికి శ్రీహరి వచ్చి అడుగుతున్నాడు, చూడలేకపోతున్నాను, ఇంత పెద్ద విశ్వరూపంను మించిన అవతారం ఇది శ్రీహరిది, నాకు కనబడుతుంది అని చెప్పి ఆలోచిస్తూ తానంటాడు, స్వామి ఇంకొక అడుగు స్థలం లేదని నువ్వు అనుకోకు, నా తలపైన పెట్టు అన్నాడంట. అంతే, ఆ తలపైన పెట్టేటప్పటికీ భూమిలోకి అనగదొక్కిపోయాడంట. అంటే ఆలోచించండి, ఏ పాదాల నుంచి గంగాదేవి ఉద్భవిస్తుందో ఆ పాదాలు ఆ బలిచక్రవర్తి తలపైన పెట్టారంట. ఎంతగా మనం సంతోషించాల్సిన అవసరం. ఈ విధంగా తాను ఆ పాదం పెట్టేటప్పటికి తనకు ముక్తి మోక్షం అన్నీ జరిగాయంట. ఆ జరిగిన తర్వాత మరి శ్రీహరి కూడా సంతోషపడ్డాడు, మరి ఇతనికి ముక్తి మోక్షం ఇచ్చానని చెప్పేసి తన కొరకంటూ ఇంకొక స్వర్గం లాంటిది ఒకటి నిర్మించి అందులో తనని పెట్టి తాను అంటే బలిచక్రవర్తి ఏమీ అడగలేదు, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి తాను అడిగిందంతా కూడా ఏంటంటే ఆ శ్రీహరి పాదం తన తలపైన పెట్టమన్నాడు. అంతే, ఆ విధంగా ఉండే ఒక లోకాన్నే సృష్టించి అందులో బలిచక్రవర్తిని పెట్టి అక్కడ కాపలదారుడుగా ఉన్నాడంట. ఆ ప్రహ్లాదుడు వచ్చి తన మన్మణ్ణి కౌగలించుకొని ఎంతగానో సంతోషపడ్డాడంట. ఒరే, నువ్వు నా పేరు నిలబెట్టావు, నేను ఎంతగా కీర్తిస్తే
నా స్వామి తన తొడపైన కూర్చోబెట్టుకున్నాడు, కానీ తన పాదమే తీసి నీ పైన పెట్టాడు, నన్ను మించిన వాడివయ్యావు అని చెప్పేసి తన మన్మణ్ణి చూసి ఎంతగానో సంతోషపడ్డాడట. అక్కడ ఈ విధంగానే ఉండిపోయాడంట శ్రీహరి. కొన్ని వేల సంవత్సరాలు జరిగిపోతుందంట. ఆ వైకుంఠంలో లక్ష్మీదేవి అలాగే ఉంది. ఎందుకంటే ప్రతి అవతారంలో ఆ లక్ష్మీదేవి ఏదో రూపకంగా వచ్చి ఆ శ్రీహరితో వివాహం అయ్యేది. ఇక్కడ 7 సంవత్సరాల బాలుడుగా ఉన్నాడు, ఇతను ఇలాగే ఉండిపోయాడని తను చింతించబడుతుంటే అక్కడ ఉన్న ఈ పరమేశ్వరుడు, బ్రహ్మ, ముక్కోటి దేవతలందరూ కూడా వచ్చి శ్రీహరిని అడిగారంట, ఏ స్వామి నువ్వు ఇక్కడే ఉండిపోయావు, అక్కడ లక్ష్మీదేవి ఒక్కడున్నారంటే ఆ శ్రీహరి అన్నాడంట, ఇలాంటి భక్తుడిని నేను ఇంతవరకు చూడలేదు, నాకు లక్ష్మీదేవి కూడా నాకు గుర్తు రావడం లేదు, ముల్లోకాలు గుర్తు రావడం లేదు, నాకు వైకుంఠం గుర్తు రావడం లేదు, నేను వదిలి రావడానికి నాకు మనసు ఒప్పడం లేదు, నేను వదిలి రాలేని తన భక్తుడి గురించి ఆలోచిస్తున్నాడంట. సరే వారన్నీ చెప్పినాక మళ్ళీ అవతార పరిసమాప్తి అయింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, నువ్వు భక్తితో ఉంటే నీ ఇంటికి వస్తున్నాడు, నీ ఇంటికి కాపలదారుడుగా ఉంటున్నాడు. భరద్వాజ మహర్షి ఎన్ని తపస్సు చేస్తే రామచంద్రమూర్తి వనవాసం చేస్తూ వారి దగ్గరికి, వారి యొక్క ఆశ్రమంలోకి ఎందుకు వెళ్ళాడు అంటే అలా గుంజుకొని వస్తుంది, ఆకర్షించేస్తుంది మన భక్తి ఆ శ్రీహరిని కానీ పరమేశ్వరుని కానీ. అంటే ఆత్మనివేదనం అంటే ఈ శరీరం అడిగిన వెంటనే ఇచ్చేస్తాను, అంతేగాని స్వామి మీరు ఆగండి, మీరు పాదం పెడితే నేను పాతాళంలోకి వెళ్ళిపోతాను, నా పిల్లలకో మనమన్లకో ఈ రాజ్యం పట్టాభిషేకం చేసి వస్తాను, లేకుంటే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మా మంత్రులకు చెప్పొస్తాను అనలేదు. వెంటనే ఏమన్నాడు, ఇంకొక పాదానికి నీకు అవకాశం ఎందుకు లేదు స్వామి, నా తలపైన పెట్టానంట. అంటే తనకు ఏమీ కనబడడం లేదు, ఆ శ్రీహరే కనబడుతున్నాడు. మనం ఈ కలియుగంలోనే తీసుకుందాం, భక్త కన్నప్పని తీసుకోండి. ఆ తిన్నుడు వాడికి ఏమీ తెలియదు, అటవీ జాతికి సంబంధించిన వాడు, కోయవాడు, అతనికి భక్తి తెలియదు, ఏమీ తెలియదు. ఒకానొక సమయంలో ఆ పరమేశ్వరుడు గురించి ఆలోచన వచ్చిన వెంటనే ఎంతగా మారిపోయాడు. ఆ మారిపోయిన వ్యక్తి అంటే తనకు తెలియదు తాను తినేది మాంసం కనుక మాంసం తెచ్చిపెట్టాడు, స్వామి తిను అన్నాడు. ఆ గంగ దేవడానికి కూడా అవకాశం లేకపోతే నోట్లే నీరు పెట్టుకొని వచ్చి ఆ నోటిలో ఉన్న నీరే ఆ శివలింగం మీద పోసి అదే అభిషేకం అనుకున్నాడు. అంతేకాకుండా చూడండి, ఒక్క నిమిషం అతన్ని పరీక్షించడానికి ఆ శివలింగంలో నుంచి రక్తం గారుతుంటే ఎన్నో రకాల పసిరికలు తెచ్చి దాన్ని నలిచి చేసి దానికి మందు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ రక్తం ఆగిపోకపోతే తెలిసి తెలియనివాడు, అతనికి ఏమీ విజ్ఞానం లేదు, ఏం లేదు, అతను ఏమనుకున్నాడు, స్వామి నీ కంట్లో నుంచి రక్తం గారుతుంది, నా కన్ను బాగుంది, అంటే నీ కన్ను బాగా కావాలంటే నా కన్ను ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చాడు. అంతేకాకుండా ఆ పరమేశ్వరుడు మళ్ళీ ఇంకొక కన్నులో నుంచి కూడా రాస్తే, స్వామి ఎందుకు నువ్వు అంత బాధపడతావు, నా రెండో కన్ను కూడా నీకు ఇస్తానయ్యా అని చెప్పి రెండో కన్ను ఇచ్చాడు. అంటే మనం ఆలోచించాల్సింది ఏమంటే, వారు కన్ను ఇచ్చారు కనుక నేను కన్ను ఇవ్వాలా, మరి కన్నిచ్చే వరకు పరమేశ్వరుడు కంట్లో నుంచి రక్తం గారే వరకు నేను ఇలా ఉండాలా, అభిప్రాయంలో మనం ఉండకూడదు. మనం ఉండాల్సిన అభిప్రాయం అంతా కూడా ఈ వాయువు ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు, నా శరీరంలో ఆ వేడిని పరమేశ్వరుడు ఇచ్చాడు. ఈ వాయువు తీసుకునేటప్పుడు నేను ఒక్కటే ఆలోచిస్తాను, శ్రీహరి 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 అని చెప్పేసి. ఈ వాయువు తీసుకునేటప్పుడు శ్రీమాత 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 అని ఆలోచిస్తాను. ఈ వాయువు తీసుకునేటప్పుడు ఓం నమ శివాయ అని చెప్పి ఆ కాశీ పరమేశ్వరుడిని నేను గుర్తు చేసుకుంటాను అన్న భావనతోటి మనం ఉంటే ఈ నవవిధ భక్తి మార్గాలలో మనం పూర్తిగా అందులోకి మనం లీనమైపోతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మానవుడు అనునిత్యం నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి నవగ్రహ ఆరాధన అద్భుతంగా సహకరిస్తుంది. 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో జన్మించిన వాళ్ళైనా వాళ్ళ నక్షత్రానికి ఉన్నటువంటి అధిపతిని తెలుసుకొని ఆ అధిపతిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. 27 నక్షత్రాల్లో పుష్యమి నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు. అందుకే పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుంటే జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆ సందర్భంలో శనికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటే లేదా శనికి సంబంధించిన మంత్రజపం చేస్తే ఆ సమస్యల నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు. పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు జపం చేసుకోండి. ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపం చేస్తే పుష్యమి నక్షత్రం వాళ్ళు
అతి త్వరగా జీవితంలో మంచి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడైతే ఆ శనీశ్వరుడికి అధిష్టాన దేవతలు హనుమంతుడు, ఈశ్వరుడు, వెంకటేశ్వర స్వామి. అందువల్ల పుష్యమి నక్షత్రం వాళ్ళు హనుమంతుడు, ఈశ్వరుడు, వెంకటేశ్వర స్వామి ఈ ముగ్గురు దేవాలయాలను శనివారం రోజు సందర్శించడం ద్వారా, ఈ ముగ్గురులో ఏ దేవత ఆలయాన్నైనా సరే, ఏ భగవంతుడి ఆలయాన్నైనా సరే శనివారం దర్శించి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు తక్కువ వ్యవధిలోనే, తక్కువ సమయంలోనే ఎక్కువగా ఆలోచనలు చేయకుండా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రత్యేకతను కలిగి ఉంటారు. అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళు నిర్మోహమాటంగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. రాజకీయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ పుష్యమి నక్షత్రం వాళ్ళు చాలా చక్కగా రాణిస్తారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కూడా ఈ నక్షత్రం వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. అలాగే ప్రజాసేవ చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలకు ఎంపిక అయ్యేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అంటే పుష్యమి నక్షత్రం వాళ్ళకి ప్రజా సంబంధాలు, స్నేహ సంబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రజా సంబంధాల ద్వారా, స్నేహ సంబంధాల ద్వారా జీవితంలో పురోభివృద్ధిని సాధించాలంటే నవగ్రహాల్లో శనిని ప్రసన్నం చేసుకోవాలి. శనికి సంబంధించిన మంత్రం చదువుకోవాలి. ప్రతి శనివారం దశరథ శని స్తోత్రాన్ని కనీసం ఒక్కసారి చదవాలి లేదా వినాలి. శనివారం సంధ్యా సమయంలో మీ గృహంలో పడమర దిక్కులో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే శని ప్రసన్నుడవుతాడు. పుష్యమి నక్షత్రం వాళ్ళు తొందరగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే వీలైతే ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు శనివారం పూట నువ్వుల నూనెతో అభ్యంగన స్నానాన్ని ఆచరించండి. నువ్వులంటే శనీశ్వరుల వారికి ప్రీతిపాత్రం కదా. నల్ల నువ్వులు నవగ్రహాల్లో శనికి ప్రియం. అందువల్ల శని అనుకూలత కలగాలంటే, శని అనుగ్రహం కావాలంటే, శనిని ప్రసన్నం చేసుకోవాలంటే, శని దోషాలు తొలగిపోవాలంటే పుష్యమి నక్షత్రం వాళ్ళు శనివారం పూట శనికి ప్రియమైనటువంటివి నువ్వులు కాబట్టి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయండి. అలా చేస్తే శని అనుకూలిస్తాడు, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు మీ గృహం దగ్గర నుండి దేవాలయం వరకు నడిచి వెళ్ళినట్లయితే తొందరగా జీవితంలో పురోభివృద్ధి సాధించవచ్చు. దానికి కారణం ఏంటి అంటే నవగ్రహాలలో శనీశ్వరుడికి నడక అంటే ఎంతో ప్రీతిపాత్రమని పురాణాల్లో వివరించారు. ఎక్కువగా నడిచే వాళ్ళ మీద శని దోషాలు పనిచేయవు. శని ప్రభావం చెడు స్థాయిలో ఉండదు. శని అనుకూలిస్తాడు. శని అనుకూలించాలంటే శనికి నడకంటే ప్రీతిపాత్రం కాబట్టి ఎక్కువగా నడుస్తూ ఉండాలి. అందువల్ల దేవాలయానికి వెళ్ళేటప్పుడు పుష్యమి నక్షత్రం వాళ్ళు, నక్షత్రానికి అధిపతి శని కాబట్టి నడిచి దేవాలయ సందర్శనం, మీకు దగ్గరలో ఉన్న దేవాలయం ఏదైనా సరే మీకు దగ్గరలో ఉన్నది, నడిచి ఆ దేవాలయానికి వెళ్ళండి. అలా వెళ్తే కూడా తొందరగా శని ప్రసన్నుడై జీవితంలో పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే శనివారం రోజు నువ్వులతో తయారు చేయబడినటువంటి పదార్థాలు మీ చేత్తో ఎవరికైనా పంచిపెట్టండి. అలా చేస్తే కూడా నవగ్రహాల్లో శనిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే ఒక్కసారి గోధుమలు, బియ్యము, బార్లీ గింజలు, చెరకు వీటిని శివాలయంలో వేద పండితుడికి మీ చేత్తో దానం ఇవ్వండి. ఎప్పుడైనా సరే ఒక్కసారి సోమవారం పూట శివాలయంలో గోధుమలు, బియ్యము, చెరకు, బార్లీ వీటిని మీ చేత్తో దానం ఇస్తే ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా సరే ఆ గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఉపవాసం ఉండాలని భావించినట్లయితే ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు బుధవారం రోజు ఉపవాసం ఉండండి. ప్రతి బుధవారము కూడా ఉపవాసం ఉండి ఇష్టదేవత ఆరాధన చేస్తే పుష్యమి నక్షత్రం వాళ్ళకి చాలా తొందరగా కలిసి వస్తుంది. అలాగే మంత్ర జపం పరంగా శని మంత్రంతో పాటుగా శివ మంత్రాన్ని కూడా జపించుకోండి. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం జపించుకున్నా, ఓం నమో భగవతే రుద్రాయ అనే రుద్రమంత్రాన్ని జపించుకున్నా కూడా పుష్యమి నక్షత్రం వాళ్లకు జీవితంలో చాలా తొందరగా కలిసి వస్తుంది. ఇలా శని మంత్రం జపించుకోండి, శివ మంత్రం జపించుకోండి, శనికి ప్రియమైన విధి విధానాలు పాటించండి, బుధవారం ఉపవాసం ఉండండి, తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.